మరి రాజమౌళి గారిని అడిగారు అన్న రోల్ కోసం? సార్ నాకు ఫోన్ వచ్చింది సార్, తెలియదు క్యారెక్టర్ ఏంటో నాకు తెలియదండి. ఆ టైంలో నేను కొంచెం డేటు అప్పుడు ఖాళీగా లేదు సార్. మా బాహుబలి టీంని అడిగారు కంప్లీట్గా, మా 5 మెంబర్స్ని అడిగారు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉన్నారు. ఇంకా నేను క్యారెక్టర్ చేసిన కూడా ఏంటో నాకు అర్థం కాక మళ్ళీ మిస్ అయ్యారు. పర్లేదండి. ఫీల్ అవుతున్నారు మరి? కొంచెం వెళ్ళపోయాను అని బాధ ఏమన్నా ఉందా కొంచెం? అంతకు మించి అది ప్రసాదం, అది తీర్థం అయితే ఇది ప్రసాదం కూడా పెట్టేశారు కదా దేవుడు. తీర్థం గురించి ఇంకెందుకండి, ప్రసాదం వచ్చిన తర్వాత అన్నీ మనీ అనుకుంటే ఎట్లాగా? ఆ అవకాశం ఏరే వరకు ఒకరికి వచ్చి ఉంటుంది కదండి. హ్యాపీ, వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ తేజ సార్ మూవీ అండి. తేజ సార్ బంగారం అండి బాబు, ఫెంటాస్టిక్ మ్యాన్. అసలు ఓపెన్ హార్టెడ్ తేజ సార్, ఓపెన్. అంటే తేజ గారికి కోపం ఎక్కువ, సెట్స్లోనే ఎవరైనా సరిగ్గా చేయకపోయినా లేదంటే కొంచెం అటు ఇటు చేసినా కొడతారు. ఉత్తమ ఆటలు అండి, ఉత్తమ ఆటలు. ఇప్పుడు ఏమంటారు కదా, అరిచే వాళ్ళు కరవరు అన్నట్టుగా. ఇందాక నేను కూడా మీతో అట్ట మాట్లాడి చేసావా, అంత బిల్డప్, అంత పైన, లోపల ఏముండదు, ఫస్ట్ ప్యూర్ హార్ట్. నిజంగా తేజ సార్ కూడా అంతే, అరవరు. కోపం నేను చేసిన వరకు నేనే రాజు నేనేమంతా చేశాను సార్ దగ్గర, ఇప్పుడు ఇది చేశాను. మరి అసలు చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చాలా బాగా చెప్తారండి తేజ సారు. భలే భలే మంచి మనిషి అండి అతను. అంటే ఇండస్ట్రీలో ఏదో ఒక టాక్ వచ్చిందంటే ఎక్కడో చోట ఏదో జరిగే ఉంటుంది కదా. సో మీ సెట్స్లో రాజా లేదు లేదు, మాకు ఒక తేజ సార్ సిచ్యువేషన్ ఏంటంటే, తనకి నచ్చకపోతే 100 సార్లు అది 1000 సార్లు అయినా షార్ట్ తీస్తాడు. ఎన్ని రోజులని తీస్తాను అంటాడు ఆయన, తేజ సార్ గారు. ఎన్ని రోజులైనా తీస్తాను, నాకు కావాల్సిందే. యాక్టింగ్ వైస్ కూడా తేజ గారి దగ్గర చేసిన వాళ్ళు చాలా ఇంప్రూవ్ బాగా నేర్చుకోవచ్చు అండి, నేర్చుకోవచ్చు, చక్కగా నేర్చుకోవచ్చు. సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు తేజ గారు, చాలా బాగా ఇలా చేయాలి అలా చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది దొరకదు, అదొక క్లాస్ అనుకోవాలి, తెలుసా అండి. అబ్బా నిజంగా నేను నన్ను తంతే ఏదో బోర్ల గంపలో పడ్డట్టుగా నేను వెళ్ళే డైరెక్టర్లు అందరూ, అంటే అందరూ అలా ఉండొచ్చు, కానీ నేను వర్క్ చేయలే కాబట్టి నాకు తెలియదు. నేను చేసిన డైరెక్టర్ల వరకే నేను ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఒక్కొక్క విధానం నేర్చుకుంటానండి. ఒక డిసిప్లిన్ అనేది రాజమౌళి సార్ దగ్గర, ఒక మంచితనము ఎలా మాట్లాడాలనేది సుకుమార్ సార్ దగ్గర నేర్చుకున్నా, ఒక యాక్టింగ్ ఎంత జోవియల్గా ఉండొచ్చు అనేది మన తేజ సార్ గారి దగ్గర. ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర నేర్చుకోవచ్చు అండి. చాలా తేజ సార్ అయితే ఇలా మాట్లాడతారు, ఏందే అంట కదా అంట ఏంట చాలా చాలా మంచి వ్యక్తి. ప్రభాస్తో చేస్తారు, బన్నీతో చేస్తారు, రామ్ చరణ్తో చేస్తారు. ఇంకెవరైనా వీళ్ళతో చేయాలి ఈ హీరోకి మదర్గా కానీ లేకపోతే వేరే ఏ క్యారెక్టర్ ఏమైనా ఉన్నాయా డ్రీమ్స్? ఒక్క పవన్ సార్తో వచ్చింది సార్ క్యారెక్టర్. నాకంటే పవన్ సార్ అంటే యాక్చువల్ కొంచెం ఇష్టం మీన్స్ ఒక బ్రదర్. నాకు చెప్పాక మా ఊర్లో ఒక సింగర్ అండ్ ల్యాండ్ విషయాలలో పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళ ఫ్యాన్స్ ఎంతో ఫైట్ చేశారు, ఎంతో హెల్ప్ చేశారు, నాకు చాలా హెల్ప్ చేశారు. మెసేజ్ పెట్టడం ఏంది, ఒక అండగా ఉన్నారు వాళ్ళు, నాకు ధైర్యాన్ని ఇచ్చారు, వాళ్ళకు బలం కూడా. అంటే నేను సినిమా వైజ్ చెప్పట్లే కానీ బయట తన మనస్తత్వానికి చాలా న్యాచురల్గా ఉంటారు, నాలాగా అనిపిస్తారు. అంటే కొంతమంది ఇప్పుడు మీరు అనుకుంటారు అదే వీడు అచ్చ నాలాగే అనిపిస్తున్నాడు, ఎలా అనిపిస్తుందో నాకు కూడా సార్ అలా చాలా ఓపెన్గా అనిపిస్తారు, మంచిగా అనిపిస్తారు. మరి వచ్చిన ఆపర్చునిటీలో మీరు చేయలేదు? లేదు సార్, నాకు డేట్లు కుదరలేదు. 3 సార్లు ఫోన్ చేస్తారు వకీల్ సాబ్లో. మరి ఏం క్యారెక్టర్ ఏమో నాకు తెలియదు, చేసిన మేనేజర్ సార్కి తెలుసు, మరి కోడక్టర్ గారికి 3 సార్లు ఫోన్ చేస్తారు పాపం. 3 సార్లు ప్రాబ్లం అయింది, సేమ్ పుష్ప డేట్లో అవి అయినాయి. యాక్చువల్గా పుష్ప దానికే నేను 2 సినిమాలు ఓకే చేశాను. సుకుమార్ సార్ అన్నారు, ఏం చేస్తున్నావమ్మా అన్నారు. సార్ మన సినిమాలకు కొంచెం డేట్లు ప్రాబ్లం. ఏం లేదు, నువ్వు ఒప్పుకో, చేసేసేయి, డేట్లు మనం అడ్జస్ట్ చేద్దామని ఒక మాట ఇట్లా అన్నాడు పుసుకున్న సారు. సరే అని చెప్పేసి ఒక 2 మూవీస్కి ఇచ్చేసాను. ఏ మూవీస్ అవి? నాకు అసలు కరెక్ట్గా కూడా డీటెయిల్స్ తెలియదు. అది సరే అని చెప్పి
మేనేజర్ గారు మాట్లాడారు, ఒక సినిమాకి అయితే పేమెంట్ వేశారు, ఒక సినిమాకి అయితే డేట్లు చెప్పేశారు, నెక్స్ట్ డే వెళ్ళిపోవాలి, ఇంకొక 2 డేస్లో వెళ్ళిపోవాలి. వీళ్ళు మన పుష్ప వాళ్ళు డేట్లు చెప్పారు సార్, ఒక 10 డేస్ తర్వాత ఉంటుంది, వీళ్ళది జస్ట్ 2-3 డేస్లో ఉంటుంది, ఒక 5 డేస్లో అయిపోతుంది షూటింగ్, అది అయిపోయి ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వచ్చు అనుకున్నాను. బట్ మన ఫాజిల్ సారు ఏదో ప్రాబ్లం అయ్యి తను ఆగిపోయారు. తను ఈ 10 డేస్ తను చేయాల్సింది, తను స్టాప్ అయిపోయింది. తను ఆగిపోవడం వల్ల మమ్మల్ని మూవ్ చేసేసారు ముందుకి. వీళ్ళు ఇక శ్రీ విష్ణు సార్ ఫోన్ చేసి అమ్మ డేట్ ముందే వేరే సార్ ఫోన్ చేస్తారు, మన అనిల్ గారు ఫోన్ చేస్తారు, కల్పలత గారు ఇలా అని చెప్పి మెసేజ్ పెడతారు. ఈ మెసేజ్ అలా మెసేజ్ రాగానే గుండె కొట్టుకుంటుంది, ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటుంది నాకు తెలుస్తుంది. ఎమ్మటే సార్కి ఫోన్ చేస్తాను, అనిల్ గారు నాకు డేట్ ఫస్ట్ టైం డేట్ లేదని చెప్పా వాళ్ళకి. డేట్ లేదా సార్, మీరు డేట్లు పంపించే కదా అని చెప్పి దాని స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ పంపించి, తర్వాత శ్రీ విష్ణు ఏంటి కల్పలత డేట్ లేవన్నా అంట. సార్ మీరు మనకి ఇచ్చిన తర్వాత వేరే ఇచ్చాను సార్. అలా ఇలా కుదురుతుందమ్మా మనకి, కాదండి కొంచెం ఫస్ట్ ఒక 2 సెకండ్స్ గట్టిగా మూడోసారి ఇట్లా కాదమ్మా, మన ఈ సినిమా ఎక్కడికో పోతుంది, మంచి క్యారెక్టరు, ఎప్పుడు ఎవరెవరు డేట్లు అవుతాయో మనకు తెలియదు కదా, అందుకోసం కొంచెం చూడమ్మా అంటే, సార్ మీరు మాట్లాడండి సార్ వాళ్ళతో ఫోన్ అని. నేను చెప్పా కదా నాకు టర్ర ఎక్కువ, మీరు ఫస్ట్ గడగడ మాట్లాడుతున్న తర్వాత అసలు ఏమి ఉండదా, గాల్లో బెలూన్లో గాలి తీసినట్టే ఉంటుంది నా వ్యవహారం. సార్ మీరు మాట్లాడండి సార్ అంటే, సార్ ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ ఫోన్ చేసి సార్ నువ్వు చెప్పు ఏదో ఒక అబద్ధం చెప్పు అని అన్నారు సార్. అంటే సరే అని వాళ్ళకి ఫోన్ చేశాను, నాకు అబద్ధం చెప్పడం రాలే. ఫోన్ చేస్తే సార్ ప్లీజ్ సార్ ఏమనుకోవద్దు, మీ కాల్ పట్టుకుంటా సార్, నాకు ఆ డేట్లు అడుగుతున్నారు, మీరు ఏమనుకోవద్దు, అస్సలు కుదరంటే కుదరదు అంటున్నాను సార్, ప్లీజ్ సార్ నేను కలుస్తాను సార్, మాట్లాడతాను సార్. అయ్యో ఎందుకమ్మా ఇట్లా అడగడం, సరే ఓకే నేను చెప్తాలే మాట్లాడతాలే అని చెప్పి వాళ్ళు ఓకేనా అన్నాక మళ్ళీ నాకు ఫోన్ చేశాను సార్కి, చూసిన సార్ ఏమన్నారమ్మా సార్ చెప్పి ఏం చెప్పాను అంటే, మళ్ళీ సార్ కొంచెం ఫస్ట్లో కొంచెం గట్టిగా మాట్లాడారు కదా, అది కాదమ్మా మరి నువ్వేం చెప్పావంటే, లేదు సార్ ఉన్న వాస్తవం చెప్పేశాను, నాకు డేట్లు ప్రాబ్లం అని చెప్పాను, నేను కాల్ పడు. అయ్యో ఏందమ్మా నువ్వు ఇంత ఇండస్ట్రీలో ఇంతమంది చూసా కానీ నీ అంత అమాయకురాలు నేను అక్కడ చూడలేదు, నీకు డేట్లు మాట్లాడడం కుదరట్లేదు, నువ్వు అర్జెంటుగా మేనేజర్ని పెట్టుకో, వాళ్ళు మేనేజ్ చేస్తారు, నీకు మాట్లాడడం రావట్లేదు. సరే సార్ అప్పటి నుంచి సార్కి నేనంటే ఏదో తెలిసింది, ఏం లేదు ఉత్త బిస్కెట్ వ్యవహారం తింది పాపం. అప్పటి నుంచి ఎప్పుడు డేట్ ఉన్నా ఏదన్నా సరే ముందే సారు ఇంటిమేషన్ ఇస్తారు. డబ్బింగ్ దగ్గర కానీ మంచిగా అందరూ ఎంకరేజ్ చేశారండి, ఒక అమ్మ నాన్న ఒక ఫ్యామిలీ అన్న తమ్ముళ్ళలాగా ప్రతి ఒక్కళ్ళు చేయబట్టి నేను ఈరోజు మీ ముందున్నాను. మీరు మా ఇంటి దాకా వచ్చారు అంటే వాళ్ళు పెట్టిన భిక్ష, ఆ భిక్షకి ఆడియన్స్ ఒక రికగ్నైజ్ చేశారు చేయబట్టి, ఆ ప్రేక్షకు వాళ్ళు దేవుళ్ళు నాకు ఇప్పుడు, వాళ్ళు నన్ను బాగుంది అని మౌత్ పబ్లిసిటీ చేయడం వల్ల అది మీ చెవు దాకా వచ్చి మీరు ఇక్కడ దాకా వచ్చి ఈరోజు నా ముఖాన్ని మళ్ళీ మా ప్రేక్షక దేవుళ్ళకి అసలు కల్పలత మనసులో ఏముంది, కల్పలత అంటే ఏంటి, ఏ ఊరు నుంచి వచ్చింది, ఏంటి ఆమె పరిస్థితి, అందరు తెలుగు వాళ్ళు మన దాంట్లో చాలా తక్కువ మంది ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే నేను మాట్లాడడం మీరు అబ్జర్వ్ చేశారో లేదో, కొంచెం ఇట్లా నొక్కిపట్టి మాట్లాడితే నాకు కొంచెం నత్తి మాట్లాడితే బూత్ వచ్చేస్తాను, అందుకోసమని కొంచెం ఆలోచించి మాట్లాడుతున్నారు. డబ్బింగ్లో కూడా ఇదే ప్రాబ్లం అయింది నాకు. డబ్బింగ్ కూడా నేను ఓన్గా చెప్పాను, పాపం ముగ్గురితో చెప్పించారండి, చెప్పించే కానీ మరి స్లాంగ్ మరి అంటే నా ఫీలింగ్ అనేది నేను చెప్తేనే అక్కడ సెట్ అవుతుంది, వాళ్ళు చెప్తే అర్థం కావట్లేదు. ముగ్గురు చెప్పించినా కూడా మళ్ళీ వాళ్ళ పక్కన పెట్టించేసి సుకుమార్ సార్ ఏది ఏమైనా తనకు ఒంట్లో బాగాలేకపోయినా ఏదేమైనా సార్ తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టి చెప్పించండి, రోజు ఒక్క బిట్టనే కావాలని చెప్పాను. ఇంకా ప్రవీణ్ గారు, వెంకట్ గారు, ఇంకా డబ్బింగ్ ఇన్ఛార్జ్ గారు పాపం ఓపికగా మోహన్ గారు, ప్రతి ఒక్కరు నా లైఫ్లో నేను రాసుకునే బుక్లో కొంతమంది పేర్లు ఉంటాయి, అవి నేను చచ్చిపోయినా సరే ఆ పేర్లు అలాగే ఉంటాయి.